ఇదేంటిదని అనుకుంటారా? ఇది ఐస్ క్రీమ్. ఒకసారి చూపిస్తాం. ఇది కరిగితే ఇట్లా అయింది. ఇదంతా ఆయిల్ సైడ్కి వచ్చింది కదా, ఇదంతా ఆయిల్ ఇక్కడ కూడా వచ్చింది. ఫ్రోజన్ డిజర్ట్ ఈస్ మేడ్ విత్ 8% ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్. ఇదంతా ఆయిల్ ఇక్కడ సైడ్కి ఉంది కదా, ఇదంతా ఆయిల్. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇట్లా అవుతుంది ఐస్ క్రీమ్. ఇదే ఐస్ క్రీమ్. చూడు, ఇదంతా సైడ్కి ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్. ఇది ఐస్ క్రీమ్ కాదండి, ఇది ఫ్రోజన్ డిజర్ట్. ఇది మొత్తం ఆయిలే ఉంటుంది ఇంట్లో. ఇది కరిగిపోయిన తర్వాత ఇట్లుంటుంది.